హలో వ్యూవర్స్, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కలగూరగంప హెన్నా ఎలా వర్క్ అవుతుందో నేను ఇక్కడ రివ్యూ చేస్తున్నానండి. మరి ఇది వర్క్ అయిందా లేదా అనేది ఫుల్ వీడియో చూసి తెలుసుకోండి. ముందుగా నేను హెన్నా పౌడర్ని ఇలా ఐరన్ బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. ఇలా ఐరన్ బౌల్లో వేసుకోవడం వల్ల హెన్నా అనేది బాగా మిక్స్ అయ్యి మన హెయిర్కి మంచిగా పడుతుంది అనేసి నేను కలగూరగంప అఫీషియల్ ఛానల్లో మేడం చెప్తే చూశాను. మరి అందుకే నేను ఇలా ఐరన్ బౌల్లో వేసుకున్నాను అనమాట. చూడండి, ఇలా కలుపుకుని పైన కొంచెం నీళ్ళు చల్లుకుని మూత పెట్టేసి మినిమం 15 to 20 hours అలా నానపెట్టుకోవాలన్నమాట. నేను ఇలా నానపెట్టేసుకుని నెక్స్ట్ డే ఇది తలకి పెట్టామండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే హెన్నా అనేది బాగా నాని చూడండి ఇలా సైడ్స్ అంతా కూడా బ్లాక్ కలర్లో వచ్చేసింది. ఇలా అయితే మనకి హెన్నా అనేది బాగా షైనింగ్గా ఉంటుందన్నమాట హెయిర్కి. చూడండి, బ్లాక్ కలర్లో ఉంది. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మొత్తం హెయిర్కి ఇలా పెట్టేసుకున్నాము. ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ బాగా పెట్టుకోవాలన్నమాట. మనకి తెలుస్తుంది అది ఏ కలర్లో షేడ్ అయింది అనేసి. ఇలా పెట్టుకుని 1 hour అలా ఉంచేస్తే మనకి హెన్నా అనేది తలంతా కూడా బాగా పడుతుంది. ఇలా 1 hour ఉంచిన తర్వాత నార్మల్గా వాష్ చేసేస్తే సరిపోతుందండి. హెయిర్ వాష్ చేసిన వెంటనే మనం ఇండిగో పౌడర్ కూడా కలిపేసుకుని పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు హెన్నా నేను పెట్టిన తర్వాత 1 hour ఉంచి వాష్ చేశాక వైట్ హెయిర్ ఉన్న చోట ఇలా మనకి గోరింటాకు పండినట్టు పండిందనమాట. చూసినట్లయితే మీకు వైట్ హెయిర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇండిగోని కొంచెం వేడి నీళ్ళలో కలుపుకోవాలి. లైట్ వేడి చేసి ఆ ఇండిగో పౌడర్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుని వైట్ హెయిర్ ఉన్న చోట కంపల్సరీ అప్లై చేసుకోండి. రిమైనింగ్ బ్లాక్ ఉన్న చోట నార్మల్గా పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇలా పెట్టుకుని 1 hour ఉన్న తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేసుకుంటే చూడొచ్చు, ఇక్కడెక్కడ కూడా వైట్ హెయిర్ అనేది ఇంకా కనబడలేదు, మొత్తం బ్లాక్గా అయిపోయింది. అలాగే మీకు ఫోర్ హెడ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇందాకైతే మీకు వైట్ హెయిర్ కనబడింది కదా, ఇప్పుడైతే మొత్తం వైట్ హెయిర్ అనేది పోయింది. మనకి మంచిగానే వర్క్ అయిందండి మాకైతే ఇది. కానీ ఇండిగో పౌడర్ వల్ల ఏంటంటే లైట్గా డిమ్గా అనిపించడం లేకపోతే హెడేక్ రావడం జరుగుతుందంట. మాకైతే కొంచెం డిమ్గా అనిపించింది, మత్తుగాను. హెడేక్ అయితే ఏం రాలేదు. ఇదైతే బాగా వర్క్ అయిందండి. మీకు నచ్చితే మీరు కూడా వాడచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.